సితారాతో ప్రచురించటం మంచిది. 3 విషయాలు మనం చూస్తా ఉన్నాం. మంచిది మంచిది మంచిది. యెహోవాను స్తుతించడం మంచిది, యెహోవాను కీర్తించడం మంచిది, యెహోవాను ప్రచురించడం మంచిది. కీర్తనకారుడు చక్కగా దేవుని స్తుతించాలి అనే కోరిక కలిగి సార్వత్రికమైనటువంటి విశ్వాసులందరికీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యెహోవాను స్తుతించడం మంచిది, యెహోవాను కీర్తించడం మంచిది, యెహోవా విషయంలో ప్రచురించుట మంచిది. ఎందుకు కీర్తించాలి? ఎందుకు మంచిది? ఎందుకు స్తుతించడం మంచిది? ఎందుకు కీర్తించడం మంచిది? ఎందుకు ప్రచురించడం మంచిది అని అంటే అక్కడ ఒక మాట రాయబడ్డది. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి అన్నాడు. 6వ వచనంలో యెహోవా, 5వ వచనంలో యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. ఆయన కార్యములు దొడ్డవి. ఇక్కడ రాయబడ్డాయి. ఆయన కార్యములు దొడ్డవి అంటే గొప్పవి. నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. భూమి మీద ఉన్న ఎలాంటి శాస్త్రజ్ఞుడైనా సరే ఒక దినాన్న లేక ఒక గంటని మరలా తీసుకుని రాదు. అది అతని తరము కాదు. కానీ దేవాది దేవుడైన యెహోవా, సృష్టికర్త అయిన యెహోవా, ఆయన సర్వలోకాన్ని నిర్మించిన వాడు కనుక, నిర్మాణకుడు కనుక, ఆయన మన జీవితంలో ఒక సంతోషకరమైన కార్యం ఏంటండి అని అంటే మన జీవితాల్లో నూతన సంవత్సరమును, నూతన దయా కిరీటమును, 65వ కీర్తన 11వ వచనములో నూతన సంవత్సరమును, నూతన దయా కిరీటాన్ని ఆయన మనకు ఇవ్వదలుచుచున్నాడు గనుక మరి ఒక్క గంటలో మనము నూతన సంవత్సరంలో ప్రవేశించబడుతూ ఉన్నాం. అనగా ఇది ఎవరి కార్యము అని అంటే యెహోవా కార్యం లేక దేవుని కార్యం. అందుకంటున్నాడు యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు, నీ చేతి పనిని బట్టి నేను ఉత్సహించుచున్నాను. అది ఆయన చేతి పని. ఏది? సర్వ సృష్టి కూడా ఆయన యొక్క చేతి పని. మనలను ప్రేమించి లేక సర్వ భూలోకములో ఉన్న మానవాళిని ప్రేమించి ఆయన ఒక సంవత్సరమును, ఒక దయా కిరీటాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన ఒక కార్యము చేయబోతా ఉన్నాడు. ఇది మానవుల వలన కలిగినది కాదు, ఇది దేవుని చేత జరిగిన కార్యం గనుక యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి అని మాట్లాడుతున్నాడు. 104వ కీర్తన చూడండి, 24వ వచనం. 104వ కీర్తన 24వ వచనంలో యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి అన్నాడు. యెహోవా నీ కార్యములు కదా ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయి ఆయన కార్యాలండి. ఒక రోజు, క్రొత్త రోజు మనకు వస్తుంది, లేక ఒక గంట మనకు వస్తుంది, లేకపోతే వెలుగు మనకు వస్తుంది, సూర్యుడు మనకు వస్తూ ఉన్నాడు, చంద్రుడు మనకు వస్తూ ఉన్నాడు. ఈ కాలం అనేది చక్కగా గడుస్తూ ఉంది అని అంటే అది ఆయన యొక్క కార్యం. ఈ 104వ కీర్తన అంతా కూడా భూమి గురించి వ్రాయబడ్డది, జంతువుల గురించి వ్రాయబడ్డది, సముద్రము గురించి వ్రాయబడ్డది, సముద్రం ఉన్న జలచరాల గురించి వ్రాయబడ్డది, ఆకాశముల గురించి వ్రాయబడ్డది, ఆకాశములో ఉన్నటువంటి ఆ యొక్క సూర్య చంద్ర నక్షత్రములను గురించి వ్రాయబడ్డది. అందుకే యెహోవా నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి.
మన దేవుడు జ్ఞానము చేత భూలోకాన్ని నిర్మించాడు, భూమిలో ఉన్న సమస్తాన్ని నిర్మించాడు. ఆయన కార్యాలు రకరకాలుగా ఉన్నవి. హబక్కూకు గ్రంథములో మరొక మాట, హబక్కూకు గ్రంథములో 3వ అధ్యాయము 2వ వచనం అండి. 3వ అధ్యాయము హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచుము అన్నాడు. సంవత్సరాలు జరుగుతూనే ఉంటాయి, అది ఆయన చిత్తం. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు ఉన్నాయి కదా, వాటిని నూతన పరుచు దేవా. మన అంశం ఏంటండి అంటే కార్యములు. ఆయన కార్యసిద్ధి కలుగ చేసే దేవుడు. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి అని మనం చెప్పుకున్నాం. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయి అన్నాడు. అదే సమయంలో యెహోవా నీ కార్యములు నూతనముగా కనుపరచుము, బయలుపరచుము అనే మాటలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆయన కార్యములు అవి ఆశ్చర్యమైన కార్యము. వాటిని చూడటానికి దేవుడు మనకు కృపిస్తా ఉన్నాడు. అని అంటే ఏంటి? అక్కడ కింద ఒక మాట ఉంది, చదవమ్మ. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము, కోపించుచునే ఆ వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము కదండి. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కార్యములు దొడ్డవి, ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయో అన్నాడు. వాటిని నూతన పరచమన్నాడు, మంచిదే. కానీ ఎలాగ నూతన పరచాలంట, ఎలాగ ఆ కార్యములను కనుపరచాలంట? కోపించుచునే వాత్సల్యత చూపించు. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా ప్రభువా? కోపించుచు మా మీద ఏం చూపించాలి? వాత్సల్యత. ఇప్పుడు నూతన సంవత్సరంలో అడుగు పెట్టగలుగుతూ ఉన్నాము అని అంటే దేవుడు మనకిచ్చిన గొప్ప గిఫ్ట్ అండి. ఆయన దయ. వాత్సల్యతకు పర్యాయ పదాలు దయ, కరుణ, జాలి, ప్రేమ. ఇవన్నీ వాత్సల్యతకు పర్యాయ పదాలు. అవి మన మీద చూపించాడు కనుక ఇంకో గంటలో మనం కొత్త సంవత్సరాన్ని చూడగలుగుతూ ఉంటాం. ఎంతో మందికి లేనటువంటి గొప్ప భాగ్యం. ఎంతో మంది జీవితాల్లో ఇలాంటి గొప్ప భాగ్యం లేదండి. నిన్నటి దినాన్న ప్రియులు కొర్నేలు గారి యొక్క మర్దల గారి యొక్క కుమార్తె నిన్నటి దినాన్ని డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళింది. లాస్ట్ ఎగ్జామ్ అంట. 23 సంవత్సరాల అమ్మాయి, చేతికి వెళ్ళిన అమ్మాయి కాబట్టి లారీ వచ్చి గుర్తుంది. కాబట్టి ఎంత విచారం. ఈవేళ కొత్త సంవత్సరం అడుగు పెట్టాలి. నిన్న మధ్యాహ్నం కాలేజ్ నుంచి వస్తూ ఉంటే, ఎగ్జామ్ రాసేసి వస్తూ ఉంటే లారీ వచ్చి గురించి చచ్చిపోయినారు. ఎంత విచారం అంటే ఆలోచన చేయండి. మనం అనుకుంటాం నా బలం, నా గొప్పతనం, నేను అని అనుకుంటాం. నథింగ్. మనం ఏమీ కాదండి, మనం ఏమీ కాదు, కేవలం దేవుని కృప. అందుకే వాత్సల్యత చూపుచు, కోపించుచునే వాత్సల్యత చూపు అన్నాడు. ఆయన కోపిస్తాడు మనం చేసే పనులు నచ్చక. అధికారి కదా, యజమాని కదా, మన యజమాని, మన దేవుడు, మన అధికారి. మనము ఆయన పిల్లలం. కొన్నిసార్లు ఏదో ఎక్కడెక్కడ తొట్టుకెళ్తూ ఉంటాం, దాన్ని బట్టి ఆయనకు కోపం వస్తుంది. కానీ భక్తుడు హబక్కూకు అంటున్నాడు, కోపించుచునే వాత్సల్యత చూపము. నీ వాత్సల్యత అంటే ఆయన దయ. మా మీద కోపం ఉన్నా మన పిల్లల మీద కొన్నిసార్లు కోపం ఉంటుంది మనకి. సర్లే అని పిలిచి మరి ఏదో పెడతాం. అలాగే భక్తుడు అంటున్నాడు, కోపించుచుని వాత్సల్యత చూపము. మన దేవుడు ఎలాంటి వాడు? 116వ కీర్తన
5వ వచనం అండి. మన దేవుడు ఎలాంటి వాడు చెప్తున్నాడు. మన దేవుడు 116వ కీర్తన 5వ వచనంలో మన దేవుడు వాత్సల్యత కలవాడు కదా. ఏం కలవాడు? అందుకే కరుణామయుడని, దయామయుడని, ప్రేమమయుడని పేర్లు. ఆయన ఏం పేర్లు మనం చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు మన దేవుడు కదా. మిగిలిన దేవుళ్ళలాగా కట్టట్టుకునో, బండి పట్టుకునో, ఇంత పొడుగు 4 తీసుకునో కాదు కాదు కాదు. మన దేవుడు వాత్సల్యత కలిగిన వాడు అని వ్రాయబడ్డాయి. కనుక ఒకటి, ఆయన కార్యములు అనేక విధములు, ఎన్నెన్ని విధములో అన్నాడు. నీ కార్యములు ఎంత దొడ్డవి అన్నాడు. ఈ కార్యములు మనం చూడాలి అని అంటే ఆయన వాత్సల్యత మన మీద చూపించాలి. ఆయన వాత్సల్యత ఎలాగుందంట? విలాపాల గ్రంథంలో చదువుతాం. విలాపాల గ్రంథంలో ఆయన వాత్సల్యత ఎలాగుందో చెప్తున్నాడు. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం ఇర్మియా తర్వాత ఉంటుంది. 3వ అధ్యాయము ఈ విలాపాల గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం అండి. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది అన్నాడు. గనుక మనము నిర్మూలము కదా. ఈవేళ మనం బ్రతుకుతున్నామండి అని అంటే మన గొప్పతనం కాదండి. ఇందాక చెప్పాను, మన బలం కాదు, మన గొప్పతనం కాదు, మన చదువు కాదు, మన జ్ఞానం కాదు. యెహోవా వాత్సల్యత గలవాడని 116 5వ వచనంలో చదువుకున్నాం. అంటే మన దేవుడు వాత్సల్యత గలవాడు. ఆయన వాత్సల్యత ఎంతకాలం ఉంటుంది? ఎడతెగక నిలుచుచున్నది. కనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నాము. అందును బట్టి ఆయనను స్తుతించడం మంచిది, ఆయనను కీర్తించడం మంచిది, ఆయనను ప్రచురించుట మంచిది. ఆయన కార్యములు దొడ్డవి కనుక ఆయనను కీర్తించుట మంచిది, ఆయనను స్తుతించుట మంచిది. అదే సమయంలో ఆయన వాత్సల్యత గలవాడు గనుక ఆయనను స్తుతించడం మంచిది, కీర్తించడం మంచిది, ఆయనను గూర్చి ప్రచురించుట మంచిది. 3వదిగా చదవబడిన 92వ కీర్తన 92వ కీర్తన 8వ వచనంలో ఆయన ఎలాంటి వాడు చెప్తున్నాడు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉండవు. చాలండి. యెహోవా నీవే నిత్యము ఎలాగుంటాడంట? ఆయన మహోన్నతుడుగా ఉంటాడట. అందుకు స్తుతించాలి. ఆయన మహోన్నతుడైతే మనకెందుకండి అని అనుకుంటున్నారేమో. ఆయన ఒక మాట అన్నాడు చూడండి. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివాసం చేస్తాము. ఇప్పుడు మన యొద్ద ఎవరున్నారు? మన దేవుడు మన యొద్ద ఎప్పుడు దీన మనస్సు కలిగి ఉంటే, వినయ మనస్సు కలిగి ఉంటే మన యొద్ద ఆయన నివసిస్తాడు. కనుక ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడతాడు. కాబట్టి ఎందుకు స్తుతించాలండి? ఎందుకు కీర్తించాలండి? ఆయన గురించి ఎందుకు ప్రచురించాలండి అని అనుకుంటున్నారు. 3 విషయాలు. ఆయన ఎలాంటి వాడు అని అంటే కార్యములు చేసేవాడు, కార్యసిద్ధి కనుక ఆయనను స్తుతించడం మంచిది. 2వది ఆయన వాత్సల్యత కలిగిన వాడు.
మన ప్రభువు వాత్సల్యత, దయ, జాలి, కరుణ, ప్రేమ చూపించేవాడు కనుక ఆయనను స్తుతించాలి. మూడవది, ఆయన మహోన్నతుడు. మహోన్నతమైన స్థలములలో నివసించినప్పటికీ కూడా వినయము గల వారి మధ్య, దీన మనసు గల వారి మధ్య ఆయన నివాసం చేస్తా ఉన్నాడు. ఆయన మన మధ్య నివాసం చేస్తూ ఉంటే మనకి కాపుదల, మనకు భద్రత కనుక ఆయనను స్తుతించుట మంచిది. ఆ సంగతిని జ్ఞాపకం ఉంచుకొని దేవుడు ఆశ్చర్యకరుడు. మన కొరకు భూలోకంలో పుట్టాడు, మనకు అవసరమైనవన్నీ ఇస్తున్నాడు. ఆరోగ్యమా ఇస్తున్నాడు, ఆయుష ఇస్తున్నాడు, ఆహారమా ఇస్తున్నాడు, వస్త్రాల ఇస్తున్నాడు. అదే సమయంలో నూతన సంవత్సరమును దయా కిరీటాన్ని మనకు ఇస్తున్నాడు. వాత్సల్యత చూపిస్తా ఉన్నాడు, కోపించొచ్చు వాత్సల్యత. ఎంత గొప్ప దేవుడు అండి. గనుక ఆ దేవుని మనం కలిగి ఉన్నాం గనుక మనం ధన్యులం. ఆ ధన్యుడైన దేవుణ్ణి మనము కూడా ధన్యులుగా ఉండి ఆయనను స్తుతిస్తూ, ఎందుకు స్తుతించాలి అని అంటే 3 విషయాలు చెప్పుకున్నాం. ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు గనుక స్తుతించాలి. రెండవది, ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు, అందుకు మనం స్తుతించాలి. మూడవది, ఆయన మహోన్నతుడు అయినప్పటికీ కూడా దీనుల మధ్య, వినయ మనస్కుల వారి మధ్య నివాసం చేస్తా ఉన్నాడు కనుక ఆయనను మనము స్తుతించాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ప్రభు కృపల ముందుకు సాగలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన హెచ్చరిక వాక్యాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,